హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం ఒకసారి చూసుకుందామండి. ఎందుకంటే మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీద వీడియో చేసి దాదాపు అంటే 10-15 డేస్ అబోన్ అయింది. సో దానికోసం అనేసి ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే చెప్పాలని భావిస్తున్నాను. అండ్ ఎవరైతే కామెంట్స్ పెట్టి నేను వాళ్ళకి రిప్లై ఇవ్వకుండానో వీళ్ళందరికీ కూడా నేను రివ్యూ అయితే తీసుకుంటున్నాను. సో ఆ రివ్యూలో భాగంగా మీ అందరి కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ అలాగే క్లాసెస్కి సంబంధించి కూడా మేబీ యూజీ వాళ్ళకి సంబంధించి ప్రతి క్లాసు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ట్రై చేశాను. సో మ్యాక్సిమం ట్రై చేశాను. అండ్ అలాగే క్లాసెస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మనం చూసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ లేకైతే వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసింది మనకి ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఫర్ బిఎల్ఐసి సెకండ్ సెమిస్టర్ ఫెబ్ 2025కి సంబంధించిన అండ్ అలాగే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి రిజల్ట్స్ జనవరికి సంబంధించి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు బిఎల్ఐఎస్సి అండ్ బీఈడికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రెండు కూడా రావడం జరిగింది. సో మీరు ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే మీ రిజల్ట్స్ని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు మీ రిజల్ట్స్ని అక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ని అయితే తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే ప్రీ పిహెచ్డి పార్ట్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మార్చ్ 2025కి సంబంధించి కూడా రావడం జరిగింది. ఎవరైతే పిహెచ్డికి అప్లై చేసి ఎగ్జామ్ రాసిన ఇంటర్ ఎంట్రన్స్ వాళ్ళకి సంబంధించి పార్ట్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. అండ్ అలాగే పీజీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఫర్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ అప్ టు 2016 స్పెల్ 2 జనవరి, ఫిబ్రవరి 2025కి సంబంధించిన రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసుకోవచ్చండి క్లియర్గా ఇవ్వడం జరిగింది. బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, యూజీ వాళ్ళకి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ ఓల్డ్ బ్యాచ్ సెకండ్ థర్డ్ ఇయర్ 2016 ప్రియర్ ఏప్రిల్ మే 2024 ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే పీజీ బిఎల్ఐసి మీకు దీనిలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని గురించి పర్టికులర్గా ఇంకొక వీడియో చేయడానికి నాకు పాసిబుల్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు అనుకున్న ఇన్ఫర్మేషన్ యాజ్ యూజువల్గా మీకు వచ్చిందా లేదా అనేది నాకు క్లారిటీగా తెలియకపోవచ్చు అనమాట. సో ఇదన్నమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో రీసెంట్ అప్డేట్స్ అయితే ఈ 3 ఉన్నాయి. సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మీ రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకోవచ్చు అడ్మిషన్ నెంబరు ఎంటర్ చేసేసి దాని తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసేసి మీ రిజల్ట్స్ మీకు వచ్చేస్తుందండి. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ పిహెచ్డికి సంబంధించి పార్ట్ 1 రిజల్ట్స్ కానీ సేమ్ అంతే అండి. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, ఎంబీఏ ఓల్డ్ బ్యాచ్ అప్ టు 2016 స్పెల్ 2 వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇక్కడ మీరు క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు అండి. మీ రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసింది కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేను మీకు చెప్పడం కోసం ట్రై చేశాను. సో ఎగ్జామినేషన్స్కి సంబంధించి చెప్పేశాను కదా. సో ఇక్కడ మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లో సెకండ్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కౌన్సిలింగ్ క్లాసెస్ సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట దీంట్లోనే. సో మనం ఈ వీడియోని ఒకసారి చూసుకున్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ అండ్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఎంఎల్ఐసి కౌన్సిలింగ్ కమ్ కాంటాక్ట్ క్లాసెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3/4/2025 అండి ఇది స్టార్ట్ అవ్వడము. సో ఈరోజు ఎంత 17 అండి. సో 17 తర్వాత ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి కాదు 12th నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో 12/4/2025 నుంచి అంటే 13, 14, 15, 16, 17 5 డేస్ అయింది. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇవి ఓన్లీ క్లాసెస్ మాత్రమే, మీకు ఏమీ ఇబ్బంది అయితే ఉండదు. మీరు బుక్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. సో 13th అయిపోయింది, 28th నుంచి ఉంది ఇంకా నెక్స్ట్. సో రేపు ఎల్లుండి ఆ తర్వాత నుంచి క్లాసెస్ అయితే కంటిన్యూగా ఉన్నాయి. 20th అండ్ 27th ఉంది. సో టైమింగ్స్ కానీ ఇక్కడే ఇవ్వడం జరిగింది మీకు క్లారిటీగా. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 5th మంత్లో కూడా ఉండడం జరిగిందండి. ఇది 5th మంత్కి సంబంధించి. 4th మంత్కి సంబంధించి అయిపోయింది 20th 1
27th రెండు ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఎంత 5th మంత్లోనే ఉంది. సో జూన్కి ఇవంతా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అటెండ్ ద కౌన్సిలింగ్ కమ్ కాంటాక్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ అట్ దే రెస్పెక్టివ్ స్టడీ సెంటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఆఫ్లైన్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మీ కోఆర్డినేట్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ కంప్యూటర్ అప్లికేషన్ ప్రాక్టికల్ క్లాసెస్ యూజీ బీఏ బీకామ్ బీఎస్సీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ సెమిస్టర్ 6కి సంబంధించండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే రిజిస్ట్రేషన్ ఫర్ ఇక్కడ చూసుకోవచ్చండి. డియర్ స్టూడెంట్స్, ద ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ బీఏ బీకామ్ బీఎస్సీ థర్డ్ ఇయర్ సెమిస్టర్. ఇక్కడ చూసుకోండి, డేట్ చూసుకోండి 10/4/2025 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 6th సెమిస్టర్కి సంబంధించి 22 బ్యాచ్ నుంచి ఎలిజిబుల్ ఉంటుందండి. ఫర్ ద సబ్జెక్ట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ 14/4/2025 concerned students shall be registered online using the following QR code or link. సో మీరు QR కోడ్ అయినా తీసుకోవచ్చు, లింక్ అయినా తీసుకోవచ్చు. మీరు దీన్ని యూజ్ చేసి మీ అమౌంట్ అండ్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నోట్, స్టూడెంట్స్ హూ ఫెయిల్ టు అటెండ్ ద ప్రాక్టికల్ క్లాసెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. దోస్ హూ ఫెయిల్ to attend the practical classes will have to pay the practical tuition fee of Rs 2000 rupees అనమాట. అంత పే చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు నేను మీకు దీని లాస్ట్ డేట్ ఏంటి, ఎప్పుడు పే చేయాలి, ఎలా పే చేయాలి ఇక్కడ చెప్పేసి ఇవ్వడం జరిగింది. 14th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేశారు. సో 15th, 16th, 17th ఇది ఇంకా థర్డ్ డేనే. సో ఇంకా ఎన్ని రోజులు ఉందనే దాని గురించి చూడాలంటే మనము ఆ స్కానర్ని అయితే మనము ఇది చేయాల్సి ఉంటుంది. సో ట్రై చేద్దాము. మీకోసం ట్రై చేస్తున్నా నేను. సో ఎలా చేయాలి అనే దాని గురించి ఒక క్లారిటీ ఉంటుంది మీకు. దానికోసం అనేసి నేను ఈ స్కానర్ని లేకపోతే లింక్ని మీ ఇష్టం, నేనైతే లింక్నే క్లిక్ చేస్తున్నాను. సో లింక్ని క్లిక్ చేసేసాను. ఇంకా నేను ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేసుకుంటే సో నాకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నాకు ఇక్కడ ఇలా ఓపెన్ అయింది, చూసుకోవచ్చు మీరు. గూగుల్ ఫామ్స్ ఫర్ యూ నీడ్ టు యాక్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ యాక్సెస్ ఆర్ స్విచ్ అన్ అకౌంట్ అని వచ్చేసింది. సో మనము ఇక్కడ మెసేజ్ ఆప్షనల్ రిక్వెస్ట్ యాక్సెస్ అని ఇవ్వడం జరిగింది. యూ ఆర్ సైన్ ఇన్ యాజ్ మన ఈమెయిల్ ఐడి కూడా రావడం జరిగిందండి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మెసేజ్ అనేది మనం రాసుకోవచ్చు. సో రిక్వెస్ట్ ఫర్ యాక్సెస్ స్విచ్ అన్ అకౌంట్ టు యాక్సెస్ లెర్న్ రిక్వెస్ట్ యాక్సెస్ మనం యాక్సెస్ అడిగితే ఇస్తారనమాట. సో ఇది నాకు ఎలిజిబుల్ ఉందా లేదా నాకు తెలీదు. నేనైతే రిక్వెస్ట్ పంపించాను. సో నాకు రిక్వెస్ట్ వచ్చిన తర్వాత నా మెయిల్కి నేను అప్లై చేయాల్సి ఉంటుందేమో. సో యూ విల్ ఇక్కడ చూసుకోవచ్చు, యూ విల్ గెట్ అన్ మెయిల్ లెట్టింగ్ నో యువర్ రిక్వెస్ట్ వాజ్ అప్రూవ్డ్. సో నాకైతే వాళ్ళు నా రిక్వెస్ట్ని అయితే అప్రూవ్ చేశారంట. సో నాకేమన్నా వాట్సాప్లో ఏమైనా వచ్చిందా, లేకపోతే మెయిల్ అయితే ఏం రాలేదు. వాట్సాప్లో ఏమైనా వచ్చిందేమో చూడాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ టైఅప్ అయి ఉంటాను కాబట్టి. సో ఏమైనా వచ్చిందేమో చూడాలి. సో నాకు తెలిసి నాకేం రాలేదండి, రాలేదు. సో మెయిల్లోనే వస్తుందేమో. అది కానీ మెయిల్ కానీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకోసము. సో ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేది నా ఉద్దేశము. సో దానికోసం అనేసి నేను మీకు దీని గురించి క్లియర్గా చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏం రాలేదు ప్రైమరీలో కూడా. చూద్దాం ఇది ఏమన్నా స్పామ్లోకి వెళ్ళిందేమో మేబీ, ఎందుకంటే టీమ్ 1 సెక్యూరిటీ ఫార్వర్డ్లోను రాలేదండి నాకు మెయిల్. సో అది అప్రూవల్ వచ్చిన తర్వాత చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ట్రై చేద్దాం, దానిదేముంది. మనం అనుకున్నట్టు అయిపోదు కదా. రిక్వెస్ట్ ఫామ్ అయితే ఫిల్ చేసాము. సో ఇలా కాకుండా మనము ఇంకో వేలో ట్రై చేద్దాం ఉండండి. ఇంకో వే కూడా ఉంది కదా మనకి. సో ఆ వే కూడా మనం ట్రై చేద్దాము. సో దాంట్లో భాగంగా మనకి ఇక్కడ స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్ని మనము ఇది చేయొచ్చు.
ఎస్ ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను మళ్ళీ గూగుల్ ఫామే. సో అక్కడ ఓపెన్ చేసిన సేమ్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నాకు తెలిసి రిక్వెస్ట్ యాక్సెస్ అడుగుతుంది మళ్ళీ కూడా, ఎందుకంటే నాది అయిపోయింది కాబట్టి ఎవరైనా యాక్సెస్ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న వాళ్ళకైతే యాక్సెస్ రావచ్చేమో. సో అలా ట్రై చేస్తే మేబీ యాక్సెస్ రావచ్చు అనుకుంటా. చూద్దాం ఏమైనా వస్తుందేమో. నేనైతే ఇలా పెట్టేశాను. సో ఇలా పెట్టిన తర్వాత రిక్వెస్ట్ యాక్సెస్ కొట్టినాను. ట్రై చేద్దాం వస్తుందేమో. అప్రూవ్డ్ అని వచ్చింది. సో అప్రూవ్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాలా ఏంటి ఏమి అనేది ఇదేం క్లారిటీ లేదు. సో ఇక్కడ వరకు అయితే చూద్దాం, ఆ తర్వాత చూద్దాం మెయిల్ వచ్చిన తర్వాత. సో దీని గురించి నేను క్లారిటీగా కనుక్కొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకు తెలిసింది మనం ఏదంటే అది చెప్పేసి ఉండే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు, అది మంచిది కాదు. సో ఎందుకంటే ఆస్పిరెంట్స్ చాలామంది నా ఛానల్ చూస్తుంటారు. సో ఓకే, దానికైతే పక్కన పెడితే షెడ్యూల్ ఫర్ కౌన్సిలింగ్ కమ్ కాంటాక్ట్ క్లాసెస్ ఫర్ 2024-25 బ్యాచెస్ సెమిస్టర్ 1కి సంబంధించి. సో ఇక్కడ కాంటాక్ట్ ఫ్రమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ బిఎల్ఐఎస్కి సంబంధించిన వాళ్ళకు ఉన్నాయి. సో వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది, ఏం చేయలేనండి నేను. సో ఇది వచ్చింది 12th నుంచి, అంటే మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. సో లాస్ట్ ఇప్పుడు వరకు ఉన్నాయి, 5th మంత్ వరకు, అంటే నెక్స్ట్ మంత్ 5 వరకు ఉన్నాయి. సో మీరు క్లాసెస్ టైం టేబుల్ అంతా చెక్ చేసుకోండి. మళ్ళీ ఎవరు కూడా నాకు అడగదండి, సార్ మాకు ఎగ్జామ్స్ మాకు క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి ఏమి అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు. సో రిప్లై ఇవ్వడానికి నాకు టైం లేదు. సో ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అటెండ్ ద కౌన్సిలింగ్ కమ్ కాంటాక్ట్ క్లాసెస్ ఆఫ్లైన్ అట్ ది రెస్పెక్టివ్ స్టడీ సెంటర్స్ ఓన్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీని గురించి నేను మీకు ఇంకో క్లారిటీతో సాయంకాలము లేకపోతే రేపు ఒక లైవ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో అందరూ అవైలబిలిటీని ఒకసారి నాకు నేను పోల్ పెడతాను, ఆ పోల్లో మీరు తెలియచేయండి. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.